మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏపీ పోలీసులు అరెస్టులకి ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఈరోజు అవినాష్ రెడ్డి దగ్గర నుండి దేవినేని అవినాష్ వరకు, ఇటు పేర్ని నాని కుటుంబం నుండి వర్మ వరకు వీళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు, హైకోర్టులు సుప్రీంకోర్టులు అంటూ తిరుగుతున్నారు. కానీ పోలీసులకు ఎందుకు దొరకట్లేదు? వర్మ మీడియా కెమెరాలకు దొరుకుతున్నాడు, కానీ పోలీసులకు ఎందుకు దొరకట్లేదు? అంటే కావాలని పోలీసులు అలసత్వం వహిస్తున్నారా ఏంటి? దీని వెనక ఏం కారణాలు ఉన్నాయి? 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి మొన్న 12వ తారీఖు 6 నెలల కాలం పూర్తయింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల కొంత ఈ విధమైన ఆరోపణలు మాత్రం వెలువెత్తుతుంది, వాస్తవమే. అంటే పోలీసింగ్లో ఈనాటికి కూడా ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చూపించిన లాంటి చొరవనాలా లేకపోతే వాళ్ళ అత్యుత్సాహం అనాలా ఈ ప్రభుత్వ హయాంలో అయితే కొంత లోపించింది అనేది వాస్తవం. దానికి ఏం చెప్తారు అని అంటే, మేము డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టారీతిన ఏకపక్షంగా అరెస్టులకి కస్టడియల్ టార్చర్లకి పాల్పడ్డ పరివేశాన్ని ఇవాళ వాళ్ళందరూ కేసులు ఎదుర్కొంటున్నారు, సస్పెన్షన్లకు గురవుతున్నారు. మేము చట్టబద్ధమైన పరిపాలన అందిస్తున్నాము, మేము చట్ట ప్రకారమే మా ప్రత్యర్థులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేస్తాం తప్ప రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్న విధానానికి అనుకూలంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహార శైలి కూడా ఉంది. కానీ అదే సందర్భంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఆయన ప్రభుత్వం ద్వారా లేదు, ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సలే. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఆ ప్రభుత్వంలో ఉన్న లోపాన్ని ప్రశ్నించినా, ప్రస్తావించినా, ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి ఎత్తి చూపినా ఇమ్మీడియట్ గా ఆ ఇంటికి చుట్టాలు వచ్చేవాళ్ళు లేదో కానీ పోలీసులు మాత్రం వచ్చేవాళ్ళు. నడు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు పోస్టులు పెడతావా, నువ్వు రాజకీయ విమర్శలు చేస్తావా అని చెప్పని, అంటే ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా కేసులు నమోదు చేశారు. చాలా మంది మీద కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. అటువంటి ఈ వేధింపులు, అకృత్యాలు వీటినన్నింటిని అనుభవించున్న ఎన్డీఏ కూటమి కార్యకర్తలు మాత్రం తమ ప్రభుత్వ హయాంలో తమల్ని వేధింపులకు గురి చేసి ఈనాటికి స్వేచ్ఛగా వాయువులు పీల్చుకుంటున్న నాయకులను చూస్తే తమ ప్రభుత్వమే తామే కొంత అసంతృప్తికి లోనవుతుంది అయితే వాస్తవం. ఇవి చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన రోజు బూత్ క్యాప్చరింగ్కి పాల్పడి చాలా మందిని భయకంపితం చేసి ఏజెంట్లని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీరు బూత్లో కూడా కూర్చోడానికి వీల్లేదు అని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి అకృత్యాలకు పాల్పడ్డారనేది మనం చాలా లైవ్ స్ట్రీమింగ్లోనే చూసాం మనం ఆ రోజు. కానీ ఈ రోజు దాకా పిన్నెల్లి వెంకటరామరెడ్డి 7 నెలల కాలం గడిచిపోయింది, ఇప్పటిదాకా అతను అరెస్ట్ కాల. ఇందాక మీరు చెప్పిన లిస్టులో ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మర్చిపోయారు. మే 14వ తారీఖు అతను పరారయ్యాడు. ఇప్పటిదాకా అతన్ని వెతుకుతూనే ఉన్నారు, అతను మాత్రం అరెస్ట్ కావట్లా. ఆ తర్వాత మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్ రికార్డు రూమ్ దహనం చేశారు. 2500 ఫైళ్లు దహనం అయినాయి. ఆ కేసులో మాధవరెడ్డి అనే అతను కీలకం, అతని ఆదేశాలతోటే ఈ రికార్డు రూమ్ తగలబెట్టే కార్యక్రమం జరిగింది అని చెప్పని రికార్డు రూమ్ తగలబెట్టడానికి బాధ్యులుగా కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ అసలు రికార్డు రూమ్ దహనం చేయించే ఈ కార్యక్రమానికి సూత్రధారి మాధవరెడ్డి మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అంటే మనం అట్లా దీర్ఘాలు తీసి చెప్పాల్సిన పరిస్థితులు అయిపోయినాయి అనమాట. నెలలు గడుస్తూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం వీళ్ళు దొరకట్లా. మరి
రెగ్యులర్ పోలీసింగ్ ఏ విధంగా చేయగలుగుతారు వీళ్ళు? ఇవాళ రాజకీయ ప్రేరేపితమైన నేరాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతే సీజన్డ్ క్రిమినల్స్ ఉంటారు. అంటే హ్యాబిచువల్ అఫెండర్స్, దొంగలు, దోపిడీదారులు, సైబర్ నేరాలకు పాల్పడేవాళ్ళు, మరి మహిళల మీద అకృత్యాలకు పాల్పడేవాళ్ళు, మరి వాళ్ళని ఏ విధంగా అరెస్టులు చేయగలుగుతారు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ సామర్థ్యానికే ఒక సవాలుగా మారుతుంది కదా. బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి మరి ఒక విభాగానికి అధిపతిగా పనిచేసిన అధికారే నెలల తరబడి పరారీలో ఉన్నాడు. మొన్న చూసాం విజయవాడలో ఉమామహేశ్వర శాస్త్రి గారు అని చెప్పని ఆయన్ని హత్య చేయటం కోసం సుపారీ ఇచ్చి ఆయన మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న గౌతమ్ రెడ్డి గారు, ఫైబర్ నెట్ మాజీ ఎండి, తర్వాత ఈ మధ్యకాలంలో అతన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత మళ్ళీ మేము పోటీ నుంచి విరమించుకుంటున్నాం అని చెప్పిన ప్రకటన చేశారు. కానీ ఆ గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతను న్యాయ పోరాటం చేశాడు, కోర్టును అప్రోచ్ అయ్యాడు. కోర్టులో బెయిల్ దక్కితేనేమో వాళ్ళు చక్కగా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు, బెయిల్ దక్కలేదు అన్నా కూడా చక్కగా కాళ్ళు ఎగరేసుకొని పారిపోతున్నారు. ఇవాళ కాలర్లు దించుకొని మీసాలు కిందకి దించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకులాడే పనుల్లోనే ఉన్నారు. అరే మీరు ఎక్కడికి పోతారా, మిమ్మల్ని మేము క్షణాల్లో పట్టుకుంటాము అని చెప్పని వేటాడి వాళ్ళని పట్టుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు నెలల తరబడి వాళ్ళు పరారు అయ్యేవాళ్ళు పరారు అవుతానే ఉంటున్నారు. వీళ్ళు మేము వెతుకుతూనే ఉన్నాము, అన్ని బృందాలను పంపించాం, ఇన్ని బృందాలను పంపించామని చెప్తున్నారు. సిగ్గుచేటైన విషయం ఏంటి అంటే వాళ్ళుగా పోలీసుల దగ్గరకు వచ్చి సరెండర్ అయితే తప్పితే వెతుకులాడి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే ఇప్పటిదాకా. ఒక్క నందిగం సురేష్ గారిని మాత్రం ట్రాక్ చేసి హైదరాబాద్లో పట్టుకున్నారు. ఇంకా మిగిలిన బోర్గడ్డ అనిల్ అయినా సరే అతని ఇంట్లో ఉన్న సమాచారం తెలిసి వెళ్ళి వాళ్ళ ఆవిడ తాళం వేసుకొని వెళ్ళినా వీళ్ళు తలుపులు బద్దలు కొట్టి లోపల ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తప్ప మిగిలిన ఏ ఒక్కరిని కూడా, ఆఖరికి మైనింగ్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి కూడా అతని అనారోగ్య సమస్యలతోటి తనకు తానుగా అంటే ఇంకా పారిపోవడానికి ఆస్కారం లేక అతను సరెండర్ అయినట్టుగానే దాన్ని భావించాలి తప్ప వీళ్ళేదో వెంటాడి అతను వెతుకులాడి పట్టుకున్న పరిస్థితి లేదు. ఇదే పోలీస్ డిపార్ట్మెంటు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటా కొల్లం గంగిరెడ్డి అనే అతను మారిషస్ లో ఉన్నాడు. కానీ పోలీసులు మారిషస్ నుంచి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడేశారు. మరి ఆ స్థాయి సామర్థ్యం వాడు ఏమైపోయింది? అదే పోలీస్ డిపార్ట్మెంట్ కదా. కానీ ఆ రోజు అంత ఎఫెక్టివ్ గా పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంట్ విదేశాల్లో నుంచి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టిన పోలీసులు మరి ఈ రోజు కాకపోతే కొన్ని విషయాల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు గంజాయి రవాణాన్ని అరికట్టగలుగుతా ఉన్నారు. ఒకనాటితో పోల్చి చూసినప్పుడు చాలా వరకు గంజాయి మీద ఈగలని చెప్పని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నార్కోటిక్స్ కంట్రోల్కి ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. అందులో మెచ్చుకొని తీరాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల మీద పరంపరగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసులు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక హై ప్రొఫైల్డ్ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి అతను తనకి తానుగా పోలీసులకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. నేను నా డెన్లోనే ఉన్నా, మీరే రాలేకపోయారు నా దగ్గరికి అని చెప్పని. మరి మీరు ప్రస్తావించినట్టే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడం వాళ్ళకున్న హక్కు. అది దాన్ని మనం తప్పట్లేము. అది సామాన్య పౌరుడికి ఎవరికైనా కూడా వాళ్ళ హక్కుని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనం తప్పట్లేము. న్యాయ పోరాటం చేసే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ ఈ న్యాయ పోరాటం చేసి కోర్టుల నుంచి వాళ్ళకి వెసులుబాటు దక్కే వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మిన్నకొండటం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం. అది ఎందుకంటే వాళ్ళకి డే 1 వాళ్ళకి న్యాయస్థానం నుంచి వెసులుబాటు రావట్లా. కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చి కేసులు నమోదయ్యి తర్వాత వాళ్ళు తీరిగ్గా
న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి న్యాయస్థానంలో వాద ప్రతివాదనని జరిగి కౌంటర్లు ఫైల్ చేసి ఉమ్, చివరికి అల్టిమేట్ గా జడ్జిమెంట్ రావడానికి టైం బీయింగ్ ప్రాసెస్ అది. కానీ అప్పటి వరకు పోలీసింగ్ ఏం చేస్తుంది? ఉమ్, వాళ్ళ గౌతమ్ రెడ్డి కోర్టులో ఫైల్ చేసి తీర్పు వచ్చినాక ఫైల్ చేసిస్తే మాత్రం అతను అరెస్ట్ చేయకూడదని రూల్ ఏం లేదు. ప్రొవైడెడ్ ఉమ్, న్యాయస్థానం నుంచి తదుపరి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాలు వస్తే తప్ప, ఇతని మీద అరెస్ట్ లాంటి చర్యలకి మీరు పాల్పడొద్దు అని కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఉమ్, అతను అరెస్ట్ చేయకూడదని రూల్ ఏం లేదు. ఈవెన్ దో కోర్టు విచారణలో ఉన్నా అతను అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు పారిపోగలుగుతున్నారు. ఉమ్, ఎట్లా పారిపోతున్నారు అంటే అక్కడ పోలీసులు సమర్థంగా హ్యాండిల్ చేస్తే ఎవడు ఎక్కడికి పారిపోలేడు. ఉమ్, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరినైనా ట్రాక్ చేయగలిగే సామర్థ్యం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర సాంకేతికంగా అందుబాటులో ఉంది. ఉమ్, వీళ్ళకున్న కాంటాక్ట్స్ ఏంటి, ఎక్కడ ఉండగలుగుతారు అనేది ప్రెడిక్ట్ చేయలేనంతటి అమాయకత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ లేరు. ఉమ్, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. మీరు న్యాయ పోరాటం చేసుకోండి, కోర్టు నుంచి కూడా మీకు వెసులుబాటు దక్కకపోతే అప్పుడు మేము వచ్చి పట్టుకున్నట్టు మీరు దొరికినట్టు నటించండి ఉమ్, అనే ఇచ్చిపుచ్చుకునే సహాయ సహకారాలే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి తప్ప నిజమైన పోలీసులు చేయాలి అనుకుంటే ఏ కలుగుల్లో దాక్కున్నానైనా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి న్యాయస్థానం ముందు నిలబట్టగలిగే సామర్థ్యం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఓకే. కానీ ఆ సామర్థ్యం వాళ్ళు ప్రదర్శించట్లా. ఉమ్, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మాత్రం మీ అసలు శిస్సులు సామర్థ్యాన్ని ప్రదర్శించండి, మీ బలప్రయోగం సామాన్యుల మీద పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టుగా ఉమ్, సామాన్యుల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ లేని వీరత్వాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. మీ అసలు శిస్సులు పోలీసింగ్ అనేది మిమ్మల్ని ధిక్కరిస్తున్నా, మీకు సవాలు విసురుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు అనే ఒక ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న ఈ సోకాల్డ్ పెద్ద మనుషుల దగ్గర ప్రదర్శించండి అని చెప్పని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఓకే. ఇవాళ ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు జవాబుదారి. ఓకే. ఖచ్చితంగా ఇవాళ ఇన్ని కేసులలో ఇంతమంది తప్పించుకు తిరగటం అనేది, ఉమ్, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పని వాళ్ళకి లబ్ధి చేకూరుతా ఉండొచ్చేమో కానీ ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను మాత్రం నడిబజార్లో పలసం చేస్తా ఉంది. ఉమ్, ఇక్కడ గమనించుకుంటే కాదంబరి జత్వాని అనే ఒక అమ్మాయిని ఉమ్, అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకనాడు వేధింపులకు గురి చేసింది. అవును. అదే కేసులో ఐపీఎస్ అధికారులు కూడా విశాల్ గున్ని లాంటి వాళ్ళు పోలీసుల దగ్గర తన సబార్డినేట్ ఆఫీసర్ ఉమ్, ప్రశాంతి రాయ్ అని చెప్పని ఒక ఏఎస్పీ గారి దగ్గర తనకు తానుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మా పై అధికారుల ఒత్తిళ్లతోటే మేము ఈ చర్యలకు పాల్పడ్డాము అని చెప్పని. అంటే పోలీసింగ్ అసలు సిస్సలు పోలీసింగ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా చేయగలుగుతారు. ఉమ్, తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్ కేసులో అక్యూజ్ నెంబర్ 4గా ఉన్న విజయపాల్ అతను మొదట్లో విచారణకు సహకరించలా. కానీ మొన్న ఎస్పీ దామోదర్ గారి సమక్షంలో విచారణ జరిగినప్పుడు అతని నుంచి కూడా వాంగ్మూలం రాబట్టగలిగారు, నిజాలు రప్పించగలిగారు. కాబట్టి ఇక్కడ పోలీసులు లాగానే వ్యవహరించాలి. ఉమ్, వాళ్ళ విధులకి కన్ఫైన్ అయ్యి ఎవరిని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా సరే చట్టం ముందు సమానంగానే ట్రీట్ చేస్తామన్న స్థాయిలో వాళ్ళ పోలీసింగ్ ఉండాలి తప్ప కొంతమంది దగ్గర పోలీసులు తలొగ్గి ఉమ్, కొంతమంది నెత్తికెక్కి పోలీసింగ్ చేస్తే అది పోలీసింగ్ అనిపించుకోదు. ఖచ్చితంగా ఈ ఆక్షేపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే పోలీసులకి సవాలు విసురుతున్న వాళ్ళని కట్టడి చేయగలిగే సామర్థ్యాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రదర్శిస్తుందని ఆశిద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.